రామరాజు దగ్గర తిరుపతిని ఇరికించబోయిన వల్లి చెంప పగలగొట్టిన నర్మద. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇంకా వల్లి ఏమోంచి రేపు తిరుపతి బర్త్డే అనడంతో ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడి వల్లి అయితే మంచి ఆలోచన చేస్తుంది. నేను మా ఫ్యామిలీ అప్పు తీర్చిన ఆ 6 లక్షలు రైస్ మిల్ నుంచే కొట్టేశామని వీళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే మ్యాటర్ మొత్తం తిరుపతి బాబాయ్ వైపు తిప్పేయాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా అయితే ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించుకుంటూ భద్రావతికి ఫోన్ చేసి రేపు మీ తమ్ముడికి 6 లక్షలకు విలువైన చైన్ మెడలో ఉండాలి అని చెప్తుంది. మీ తమ్ముడు మీ ఇంటికి వస్తాడు, ఇక్కడే ఉన్న మీ తమ్ముడు మీ సొంత తమ్ముడు కోసం ఎప్పుడైనా ఆలోచించారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అయితే నేను రేపే మా తమ్ముడికి 6 లక్షల విలువైన చైన్ మెడలో వేస్తాను అంటుంది. ఆయన ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటూ ఉంటే రామరాజు గారికి నమ్మిన బంటు మీ గుప్పెట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సరే నేను రేపు ఇదంతా చేస్తానని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ అయితే పెట్టేస్తుంటారు. ఫోన్ పెట్టేశాక భద్రావతి ఏమొంచి ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్ళకి ఆ రామరాజుని తలదించే ఆయుధం నాకు దొరికింది. ఈ వల్లి సామాన్యురాలు కాదు, నిజంగానే వల్లి రూపంలో నాకు మంచి ఆయుధమే దొరికింది. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు రాని ఆలోచన ఈ అమ్మాయికి వచ్చింది అనుకుంటూ భద్రావతి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో సేన అయితే అక్కడికి వస్తాడు. ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, ఏం మాట్లాడుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇంకా భద్రావతి ఏమొంచి ఏం లేదురా సేన, ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. మన తమ్ముడు తిరుపతిని ఎందుకు ఆ రామరాజుకి నమ్మిన బంటులాగా పనివాళ్ళలాగా వాళ్ళ చుట్టూ తిరగాలి, మన తమ్ముడు మన ఇంట్లోనే దర్జాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా సేనాపతి అదే అక్క, ఇన్ని రోజులు మనం ఈ విషయమే ఆలోచించలేదు. రామరాజుతో ఉండిపోయాడని కోపంతో మాట్లాడటం మానేశామే తప్ప ఎప్పుడూ వేదవతి మనసు మార్చాలని చూసాము కానీ తిరుపతి మనసు మార్చి మన వైపు తిప్పుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా భద్రావతి అవునరా, ఇప్పుడే నాకు ఐడియా తట్టింది. ఆ వల్లి ఫోన్ చేసి ఇలా చేద్దామని చెప్తుంది అని చెప్పేసి అన్ని వల్లి చెప్పింది మొత్తం చెప్తూ ఉంటుంది. నిజమే అక్క, ఇలా గనక మనం చేశామంటే ఖచ్చితంగా రామరాజు కుంగిపోతాడు. తనకి నమ్మిన బంటైన వాడు తనని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే రామరాజుని మనం దెబ్బ కొట్టినట్టే. అలా రామరాజు లేకపోయినా కుటుంబాన్ని ఇంకా కొల్లగొట్టచ్చు, మన ప్రేమని శాశ్వతంగా ఆ ఇంటికి పంపించకుండా చేసేయచ్చు అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా భద్రావతి ఏమొంచి అవునరా సేన, నేను అదే అనుకుంటున్నాను. కాకపోతే రేపు అది ఆడ బర్త్డేకి 6 లక్షల విలువైన చైన్ వేయమంది, అది ఎందుకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి ఏమొంచి నువ్వు ఎక్కువగా ఆలోచించకు అక్క, ఎందుకంటే ఆ వల్లి నిజంగానే ఆ కుటుంబం మంచి కోరుకునేదైతే కాదు, నిజంగానే ఆ కుటుంబాన్ని విడగొట్టాలని వచ్చింది. తన భర్త తన మాటే వినాలనుకుంటూ మనకి ఇంత సహాయం చేస్తుంది అంతే, అంత మాత్రాన అది చెప్పిందంతా అబద్ధం అవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటే అదే అక్క నేను అంటున్నాను, పోతే పోయింది చైనే కదా, మన తమ్ముడు మనతో ఉండడానికి వస్తాడంటే మనకు కూడా సంతోషమే కదా అని చెప్పేసి సేనాపతి అంటూ ఉంటాడు. సరేరా, ఇంకా వల్లి విషయం కొంచెం పక్కన పెట్టేసి రేపు వాడి బర్త్డేకి కావాల్సినవన్నీ చెప్తాను తీసుకోనరా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా సేనాపతి సరే అక్క, ఏమైనా అయితే రేపు చూద్దాము, ఇప్పటికైతే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా భద్రావతి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. మా తమ్ముడిని ఇన్ని రోజులు ఎందుకు వదిలేశాను, అక్కడ ఆ రామరాజు మీద కోపాన్ని నా తమ్ముడి మీద చూపించాను అనుకుంటూ ఉంటుంది. ఇంకా మా తమ్ముడు మా దగ్గరికి వచ్చేసాడు అంటే వేదవతి నా చెల్లి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా సేనాపతి కూడా గోల్డ్ స్మిత్కి ఫోన్ చేసి నాకు ఈ టైప్లోని ఇంత అమౌంట్తో చైన్ కావాలి అంటూ చెప్తూ ఉంటాడు. సరే సార్ చేస్తాము, రేపు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు గోల్డ్ స్మిత్. ఇది ఇంక ఇలా జరుగుతూ ఉంటే అక్కడ ప్రేమ కూడా ధీరజ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదని అత్త వాళ్ళు చెప్పారు,
కానీ ధీరజ్ ఇందాకే ఇంటికి బయలుదేరిపోయాడు కదా, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఆ ముగ్ధతో ఊరంతా చుట్టుతున్నాడా ఏంటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ధీరజ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ కూడా ఇంటికి వస్తూ ఉంటాడు. వచ్చిన ధీరజ్ని చూసి ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు దాకా ఏం చేశాడు, కార్ సర్వీసింగ్ ఇప్పటి వరకు చేస్తున్నాడా అని చెప్పేసి ప్రేమ అయితే ధీరజ్ని తిట్టుకుంటూ ఉంటుంది. ధీరజ్ని చూసి ధీరజ్ కూడా లోపలికి వెళ్ళబోతూ ప్రేమ బయటే ఉందేమో అనుకుంటూ ప్రేమను చూడటానికి తల అయితే పైకెత్తుతాడు. అప్పుడే ఇంకా చూసిన ప్రేమ వైపు ప్రేమ కోపంగా చూసేసరికి ధీరజ్ కూడా ప్రేమ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళగానే వేదవతి ఏమొంచి ఒరే చిన్నోడా ఆగరా ఆగరా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అబ్బా ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటంటావేంట్రా, ఆ ప్రేమ సాయంత్రం ఇంటికి వచ్చింది, పెద్ద రాయి తీసుకొని వచ్చింది నేను ఎత్తి పగలగొడదామని అని చెప్పగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది, అది నా నెత్తి పగలగొట్టడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా వేదవతి ఏమోరా నువ్వెవరో అమ్మాయితో తిరుగుతున్నావని చెప్పింది, అందుకు దానికి కోపం వచ్చిందంట, అందుకు నీ నెత్తి పగలగొడదామని పెద్ద రాయి పట్టుకొని ఇంటి ముందు గొడవ చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. ఇంత ఉంటుంది పొట్టుది, దానికి ఎంత కొవ్వమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆగరా ముందు నేను చెప్పేది విను, అసలు ఎవర్రా అమ్మాయి, నువ్వెందుకు ఆ అమ్మాయితో తిరుగుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా ధీరజ్ ఏమొంచి నేను ఎవరితోని తిరగట్లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి అదేరా చెప్పింది, బండి మీద వెనకాతల కూర్చొని అతుక్కొని కూర్చున్నామని చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటే అన్నీ చూస్తుందమ్మా, ఏదో ఆ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది, లిఫ్ట్ ఇచ్చినంత మాత్రానికే తను ఇలా అనుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. లేదురా, తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే ఏ భార్య తట్టుకోలేదు, నువ్వు అది అర్థం చేసుకోవాలి అంటూ వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ ఏమొంచి సరేనమ్మా నేనైనా దాన్ని తప్ప ఇంకెవరిని చూస్తాను చెప్పు, ఏదో నా కారు సర్వీసింగ్కి ఇచ్చే లిఫ్ట్ కోసం ఆ అమ్మాయిని అడిగాను, లిఫ్ట్ ఇచ్చింది, ఆ మాత్రం దానికే ఇది కథలు అల్లేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. సర్లేరా అది కొంచెం బాధపడుతుంది, దాన్ని ఏమి అనకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మనమేమీ అనక్కర్లేదు, ఆవిడ గారే అన్నీ ఊహించేసుకుంటుంది అని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా తిరుపతి ఏమొంచి పుట్టినరోజు సందర్భంగా అందరి దగ్గరికి వెళ్తాడు. ఇంకా హ్యాపీ బర్త్డే మామ అని చెప్పేసి అందరూ విష్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బయటికి వచ్చిన తిరుపతిని భద్రావతి కూడా పిలుస్తుంది. పిలిచేసరికి అక్క అని చెప్పేసి దగ్గరకైతే వెళ్తాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు రా తిరుపతి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు నా పుట్టినరోజు గుర్తుందా అక్క అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు తిరుపతి. అప్పుడే ఇంకా భద్రావతి ఏమొంచి ఎందుకు గుర్తుంటుందిరా, నువ్వు నా ముద్దుల తమ్ముడివి, నీ బర్త్డే నేను ఎందుకు మర్చిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సారీ అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడే ఇంకా భద్రావతి లోపలికి వస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మ కూడా నిన్ను చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే అవునక్క నేను కూడా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, పద వెళ్దామని చెప్పేసి తిరుపతి అయితే లోపలికి అయితే వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి తిరుపతికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మెడలో అయితే గోల్డ్ చైన్ అయితే వేస్తారు. ఇప్పుడు ఎందుకక్క ఇవన్నీ అంటే నా సంతోషం కోసం ఉంచరా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. పాపం భద్రావతికి కూడా తెలియదు కదా తిరుపతి మీద నింద వేస్తారని, అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదంతా అవగానే కొంచెం సాయంత్రం చిన్న పార్టీలాగా అయితే ఇంటి దగ్గర అరేంజ్ చేస్తారు. చందు ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఎక్కడ ధాన్యం డబ్బులు అడుగుతారా, ఇప్పుడు ఆ డబ్బుల కోసం ఏం చెప్పాలా అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజు ఏమొంచి ఏమైందిరా పెద్దోడా అలా ఉన్నావంటే ఏం లేదు నాన్న ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజు సరేలేరా నువ్వు పెద్దగా టెన్షన్లు ఏమీ పెట్టుకోకు, నేను వచ్చాను కదా నేను చూసుకుంటానులే మిల్లిని అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంకా తిరుపతి ఏమొచ్చి ఏంట్రా పెద్దోడా అలాగున్నావు అంటూ ఉంటే ఏం లేదు మామ నీకు తెలిసిందే కదా డబ్బులు పోయాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి డబ్బులు పోయాయా అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అవును మామ నిన్ను అడగాలంటే మొహం చెల్లక అడగలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా ఇంత పెద్ద మ్యాటర్ ఇప్పుడు చెప్తున్నావు, ఇప్పుడు బావ డబ్బులు అడిగితే ఏం చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అయితే అదంతా ఇంట్లో వాళ్ళందరూ వినేస్తారు. వినేసి ఏంట్రా డబ్బులు పోయాయా, ఇప్పటిదాకా ఈ విషయం చెప్పకుండా ఏం చేశావు, ఇప్పుడు నాన్నగారు వచ్చి డబ్బులు అడిగితే ఏం చెప్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇంకా
నర్మద ఏమోంచి ఏంటి బావగారు మీలో మీరు టెన్షన్ పడిపోతే ఎలాగా ఇంట్లో ఎవరికైనా చెప్తేనే కదా సమస్య ఏంటో తెలిసేది అని చెప్పేసి నర్మద కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు ఎవరికి చెప్పాలో తెలియలేదు. మిల్లులో డబ్బులు తెచ్చినవి తెచ్చినట్టే పెట్టినా సరే పోయాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇంకా వల్లి ఏమోంచి అసలు నువ్వేమి చేసుండవు బా, అసలు ఈ డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి, ఎవరు తీసుకొని వచ్చారు బ్యాంక్ నుంచి, నీకెవరిచ్చారు అని చెప్పేసి అన్నీ అడుగుతుంది చందుని వల్లి. ఏయ్ నీకు అది అనవసరం, నువ్వెందుకు ఇక్కడ వెళ్ళిపో అని చెప్పేసి చందు తిడుతూ ఉంటారు. అది కాదు బా, ఇప్పుడు ఆ 6 లక్షలు ఎక్కడికి పోయాయో తెలుసుకోవాలి అంటే ఆ డబ్బులు ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎవరు తెచ్చారు అన్నీ తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద అవును బావగారు అది కూడా నిజమే కదా, అసలు మొత్తం ఏమైందో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా చందు ఆ రోజు జరిగిందంతా చెప్తూ ఉంటాడు. చెప్పేసరికి అప్పుడే ఇంకా వల్లి ఏమోంచి చూసారా ఈయనే బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంటే ఈయనే నొక్కేసి ఉంటారు డబ్బులు, ఈ తిరుపతి బాబాయే ఆ డబ్బులు తీసేసి పుట్టినరోజు బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలని అనుకొని ఉంటారు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు ఏమోంచి వల్లి చెంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన మా మామయ్య ఎందుకు అలా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద కూడా ఏంటి మా ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు, మన వాళ్ళ మీద మనమే నిందలు వేసుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదు చెల్లాయి, నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి, బ్యాంకు వెళ్ళి డబ్బులు తెచ్చింది ఎవరు, టేబుల్ మీద పెట్టింది ఎవరు, లాకర్లో పెట్టింది ఎవరు, అన్నీ బాబాయ్యే కదా అని చెప్పేసి అనగానే బాబాయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు తిరుపతి. ఏంటమ్మా వల్లి అలా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు తీస్తాను, అయినా ఆ డబ్బుతో నాకేం అవసరం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి ఏమోంచి ఇంకేముంది, పుట్టినరోజు నాడు మెళ్ళో మిలమిలా మెరిసిపోయే గోల్డ్ చైన్ వేసుకొని తిరుగుతున్నారు కదా, అది మీకు ఎక్కడిది, నిన్నటి వరకు లేనిది ఇంత సడన్గా అంత పెద్ద లాంగ్ గోల్డ్ చైన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది సుమారు 6 లక్షలు ఉండదు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా రామరాజు అక్కడికి వచ్చి ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా చందు సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద ఏమొచ్చి ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వల్లి గొడవ ఇంకా పెంచాలని చెప్పేసి ఏమీ లేదంటావేంటి చెల్లాయి, అది కాదు మావయ్య గారు, ఇలాగా మిల్లులోని 6 లక్షలు తేడా వస్తున్నాయి, ఈరోజేమో తిరుపతి బాబాయ్ మెళ్ళలో గోల్డ్ చైన్ ఉండేసరికి బాబాయే తీశారని అనుకుంటున్నామని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద నీకు అసలు బుద్ధుందా, మామయ్య గారికి ఏం చెప్తున్నావు నువ్వు, మేమేమీ అలా అనుకోవటం లేదు, ఎక్కడో పొరపాటున మిస్ అయి ఉంటాయి, తేడాలు వచ్చి ఉంటాయి, లెక్కలు సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది, అంతేగాని బాబాయ్ మీద నిందలు వేస్తావేంటి నువ్వు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి ఏమొంచి నిందలేంటక్క, నిన్నటి వరకు మామయ్య మెళ్ళో అసలు ఏమైనా ఉన్నాయా, ఈరోజు చూడు 6 లక్షలు విలువ చేసే బంగారు చైన్ వేసుకొని వచ్చారు, అంటే నీకు అర్థం కావటం లేదా, ఇప్పటికిప్పుడు ఒక్క పూటలో బాబాయ్ గారికి 6 లక్షల చైన్ ఎవరిస్తారు, 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటే రామరాజు ఏమొంచి వల్లి ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆడిని నేను బాగా నమ్ముతాను, వాడు అలాంటి పని చేయడు అని చెప్పేసి అంటూ ఉంటే నమ్మకాన్ని ద్రోహం చేస్తారు మామయ్య గారు, మీరు నమ్మినంత మాత్రాన తీయలేదు అనేది నిజం కాదు కదా, అయితే బాబాయ్ మీరే చెప్పండి, మీరే తీశారు కదా, నిజం చెప్పండి, మామయ్య గారు ఏమనుకోరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద ఏమొంచి వల్లి చెంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, బాబాయ్ తీయడం ఏంటి, ఆ రోజు మిల్లుకి మీ అమ్మ నాన్న కూడా వచ్చారు, అసలు వాళ్ళు ఆ రోజు అక్కడికి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పేసి నర్మద అడగగానే వల్లి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, నిజం చెప్పు, మీ అమ్మ నాన్న ఎప్పుడూ లేనిది ఆ రోజే అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీ అమ్మ పనిగట్టుకొని భోజనం ఎందుకు తీసుకువెళ్ళింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నర్మద. ఆ మాటకి వల్లి ఏమొంచి అంటే ఏంటి చెల్లాయ్, మీరు మా అమ్మ వాళ్ళే దొంగతనం చేశారని అంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే అనడం కాదు అదే నిజం, నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే తిరుపతి బాబాయ్కి గోల్డ్ చైన్ వేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది,
బాబాయ్ ఏమీ దొంగతనం చేసి ఉండరు. బాబాయ్ మీరు చెప్పండి ఆ చైన్ ఎక్కడిది అని చెప్పేసి అంటూ ఉంటే, అది పొద్దున్న భద్రావతి అక్కిచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మెడలో గొలుసేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజు ఏంటి మీ అక్క ఇచ్చిందా అంటూ ఉంటే, అవును బావా నిజం, కావాలంటే మా అక్కనే అడగండి అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడే ఇంకా నర్మద చూసావు కదా, బాబాయ్కి ఏ డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ అక్క చైన్ ఇచ్చారంట. నువ్వెందుకు మీ అమ్మ వాళ్ళ మీద నిందపడితే నువ్వు తిరుపతి బాబాయ్ మీద తోసేస్తున్నావు అని చెప్పేసి నర్మద వల్లి చెంప పగలగొట్టి నిజం చెప్పండి, మీరే కదా తీసేసింది, మీ అమ్మ వాళ్ళే తీసుంటారు అని చెప్పేసి నర్మద వల్లిని గట్టిగా అడుగుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.